గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో చెప్పిన విధంగా ఇళ్ల నిర్మాణానికి మొదటి దశ నిధులు మంజూరు చేసేందుకు రెడీ అయింది. ఇళ్లు మంజూరైన వారిలో బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి దశ ఆర్థిక సహాయానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ హడ్కో నుంచి 3,000 కోట్ల రుణం తీసుకుంది. ప్రస్తుతానికి ఆ నిధులు హడ్కో దగ్గరే ఉన్నాయి. బేస్మెంట్ వరకు నిర్మించిన ఇళ్ల వివరాలన్నీ కార్పొరేషన్కు చేరాక హడ్కో నుంచి నిధులను తీసుకుని లబ్ధిదారులకు అందించనున్నారు. లబ్ధిదారులకు అందించే ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం కావడంతో భారీ సభను ఏర్పాటు చేసి చెక్కులు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. అందులో భాగంగా మొదటి దశ కింద లబ్ధిదారులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మరోవైపు బేస్మెంట్ దశ వరకు కూడా ఇళ్లను నిర్మించుకోలేని పలువురు లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పించింది. ఇక గత కొంతకాలంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేసే అంశంపై చిక్కుముడులు వీడినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్రం అమలు చేసే PMAY పథకానికి లింక్ చేసి నిధులు సమకూర్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో రాష్ట్ర పథకాన్ని అనుసంధానించాలంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్తో సర్వే చేసి లబ్ధిదారుల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలను సొంతంగా రూపొందించిన ఇందిరమ్మ యాప్లో నమోదు చేసింది. దీంతో ఇళ్లు మంజూరు చేయడానికి కేంద్రం అంగీకరించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపినా స్పష్టత ఇంకా రాలేదు. అయితే తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్తో పాటు పలు శాఖలతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా PMAY రూరల్ కింద రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్, అందులో పొందుపరిచిన దరఖాస్తుదారుల వివరాలు, ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి అందించాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు PMAY అర్బన్ కింద కేంద్రం అప్పటికే రాష్ట్రానికి 1.13 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. కేంద్రం రూరల్ స్కీమ్ కింద ఇళ్లకు 72,000, అర్బన్ స్కీమ్ కింద 1.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పంపకంలో అవరోధాలు ఏర్పడ్డాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.